తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మహిళా ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల నమోదు కొరకు మాట అంగన్వాడీ బాట ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని మున్సిపల్ చైర్పర్సన్ సమిళ్ల వాణి శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కిలాగడ్డ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ అంగన్వాడీ ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో భాగంగా 100% పిల్లలు నమోదు చేపట్టాలని, కేంద్రాల పరిశుభ్రత పాటించాలని, అంగన్వాడీలు ప్రైవేట్ స్కూళ్లకి ఏమాత్రం తీసుకోని విధంగా తల్లులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన పిలిచారు. మేడం గారికి, అలాగే వైస్ చైర్పర్సన్ మేడం గారికి, అన్ని వార్డుల కౌన్సిలర్స్ గారులకు, సూపర్వైజర్స్కు, ఇక్కడికి విచ్చేసినటువంటి అంగన్వాడీ టీచర్స్, మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం, ఈరోజు ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం 2.5 నుండి 5 సంవత్సరాల వస్తే అంతమందిని పిలవడ్డాము. ఇక ముందు ఇంకొకసారి ఇట్లా జరగకుండా చూసుకుందాం, మేము కూడా చూసుకుంటాం మేడం. కొత్తగా వచ్చాను కాబట్టి సరే, నేను కొత్తగా వచ్చాను కాబట్టి ఇంకా కంప్లీట్ అది కాలేదు తప్పకుండా. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ 5 రోజులు మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా మిగతా కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వం నిర్వహిస్తుంది. అందులో చివరి రోజుగా ఈరోజు ఈ అమ్మ మాట బడి బాట కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చేసిన సిడిపిఓ మేడం గారికి, అధికారులకు, అంగన్వాడీ టీచర్లకు, ఇక్కడికి ఇచ్చేసిన తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అమ్మ మాట బడి బాట కార్యక్రమం ద్వారా మన పరిసరాల్లో ఉన్న పిల్లలందరినీ గుర్తించి అంగన్వాడీ కేంద్రాలకు చేర్పించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించి, అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్న కార్యక్రమాలను వివరించి, పౌష్టికాహారంతో పాటు పిల్లలకి చదువు చెప్పడం, యాక్టివిటీస్ నేర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్రోల్ డ్రైవ్ చేపట్టి పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాలకు తరలించే విధంగా అంగన్వాడీ టీచర్లు కృషి చేయాలని తెలియజేసుకుంటూ, మన అంగన్వాడీ కేంద్రాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పిల్లలందరినీ సొంత పిల్లల్లా చూసుకోవడం జరుగుతుంది. ఈ వివరాలన్నీ తల్లిదండ్రులకు వివరించి పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేలా కృషి చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.